తుఫాను బీభత్సం నుంచి రాష్ట్రం బయటపడుతూ మిగతా అంశాల మీద క్రమంగా దృష్టి సారిస్తున్న టైంలో కర్నూలు బస్సు దుర్ఘటనకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ ఇవాళ చూసి నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అందులో కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, ఇప్పటికీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి అని నాకు అనిపించింది. అందుకోసమే నేను ప్రజా ప్రయోజనాలు, మన అందరి జీవితాలు, నీది నాది అందరిది జీవితాలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీన్ని షేర్ చేస్తా ఉన్నా. రాజకీయాల కోసం చొక్కాలు చించుకునేవాళ్ళు ఇది చూడకండి దయచేసి. ఎందుకంటే అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ మీదైనా అసలు అగ్నికి ఆహుతైపోయిన జీవితాలకి న్యాయం కాస్తైనా జరిగిందా, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే చర్చ న్యూట్రల్గా రాజకీయాలకు అతీతంగా చేయాలన్నది ఉద్దేశం. అందుకోసం కుళ్ళు కామెంట్లు పెట్టి కుమిలిపోయే బాపతుంటే అంకుల్స్ ఎవరైనా వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి ఈ వీడియోకి. ఇది పూర్తిగా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం. కర్నూలు బస్సు దుర్ఘటనలో ఆహుతైపోయిన మృతుల కుటుంబ సభ్యులకి నష్టపరిహారం డిస్ట్రిబ్యూట్ చేశారు అనే వార్త ఇవాళ పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. మృతుల కుటుంబాలకి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000 చొప్పున పరిహారం ఇచ్చారు. బెంగళూరు లాంటి సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఈ బస్సు ప్రమాదంలో, అతనికి ఇచ్చిన పరిహారం 2 లక్షలు. అందులో రేషనలు, అది ఎక్కువ తక్కువ లాంటి చర్చ దయచేసి చేయొద్దు. ఎందుకు అంటే ఇది తీవ్ర విషాదానికి సంబంధించిన విషయం. ఇప్పుడు అది ఒక పాయింట్ అయితే, ఈ ఇష్యూ మీద రాజకీయం చాలా బలంగా జరుగుతూ ఉంది. పైగా ప్రజా సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేయలేదేమో అనే ఫీలింగ్ నాకు బలంగా ఉంది. ఆ 2 ఇష్యూస్ చూద్దాం. ఒకటి, రాజకీయం ఎలా జరుగుతోంది అంటే, బస్సు ప్రమాదం మీద దుష్ప్రచారాలు చేశారు అంటూ కొందరి మీద కేసులు నమోదు చేశారట. వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల అనే ఆవిడ మీద, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఎక్స్ పేజ్ చూసి ఆయన మీద కొన్ని కేసులు పెట్టారట. ఇంకా వైసీపీ కార్యాలయం గేట్ తీసే ఆయన మీద కూడా పెట్టుండాల్సిందే. దెబ్బకి అసలు ఆఫీస్ గేట్లు ఎవడు తీస్తాడో తెలిసేది కదా. నాకు ఇది చూడగానే అదే అనిపించింది. సరే, రాజకీయంగా మన ప్రయారిటీస్ ఇలా ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టారు అనుకుందాం. ఇంతకీ ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు బస్సు ప్రమాద ఘటన తర్వాత అని నేను మన ప్రియమైన గూగుల్ ఏఐని అడిగితే అది కొన్ని విషయాలు చెప్పింది. అవేంటో నేను మీ ముందుంచుతా. ప్రభుత్వంట బస్సు ప్రమాదం తర్వాత ఏం చేసింది అంటే, ఏఐ చెప్పిన వివరాల ప్రకారం ఇదిగో చూడండి. ఇన్వెస్టిగేషన్ కమిటీ వేశారట, ఎక్స్ గ్రేషియా ప్రకటించారట, తనిఖీలు ముమ్మరం చేశారట, సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టుకోవాల్సిందే బస్సుల్లో అని చెప్పారట, ఎమర్జెన్సీ అడిషనల్ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలని బస్సుల వాళ్ళకి చెప్పారట. ఆ తర్వాత ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒక కమిటీ వేశారట. అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారట, బాధ్యత అంతా డ్రైవర్లదే అని తెలుస్తారట. ఇందులో సిస్టమేటిక్గా బస్సులు, దట్టు స్లీపర్ బస్సులు సేఫే అని చెప్పదగిన మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? పిన్ పాయింటెడ్గా కొత్త చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రయాణికుల ప్రాణాల షూరిటీకి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా గ్యారంటీ వచ్చిందా అంటే దాదాపుగా లేదన్నదే కదా సమాధానం. ఇవన్నీ చూస్తే మరి ఏం చేసి ఉండొచ్చు? నా ప్లాట్ఫామ్ మీద నేను కొన్ని సూచనలు చేస్తే కొందరు మిత్రులు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. అన్న, నువ్వు బస్సులకి స్పీడ్ కంట్రోల్ ఉండాలంటున్నావు, భారత్ 6 లాంటి స్టాండర్డ్స్ ఉన్న బస్సుల్లో స్పీడ్ కంట్రోల్ ఆల్రెడీ ఉందన్న 80 కిలోమీటర్లు అని కొందరు మిత్రులు చెప్పారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది, నిర్మాణాత్మకంగా చెప్పారు అని అనిపించింది. ఆ తర్వాత ఇంకొంతమంది కొన్ని మెసేజెస్ చేశారు. అవేంటో తెలుసా? స్లీపర్ బస్సులట మన పక్క రాష్ట్రం కర్ణాటక తిప్పే ఐరావత స్టాండర్డ్స్ని పాటిస్తే గనక బస్సు ప్రమాదాలు జరగవు అని వాళ్ళు చెప్పడం నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అది ఎందుకో తెలుసా? ఐరావత బస్సుల్లోట ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే గనక ఫైర్ అలారం ఉంటుందట, వెంటనే CO2 గ్యాస్ రిలీజ్ అయ్యి మంటలు స్ప్రెడ్ కాకుండా ఆపుతుందట. ఆ తర్వాత ఈ ఐరావత బస్సుల్లో చీప్ ప్లాస్టిక్ వాడరట, అందుకని అగ్నికీలలు తొందరగా స్ప్రెడ్ కావు. దాంతోపాటు మైలేజ్ ఎక్కువ రావాలి, వెయిట్ తక్కువ ఉండాలి అని కాంప్రమైజ్ అవుతారు అందరూ. కానీ ఐరావత మాత్రం మైలేజ్ తక్కువ వచ్చినా పర్వాలేదు, సేఫ్టీ ఇంపార్టెంట్ అని క్వాలిటీ మెటీరియల్ వాడుతుందట. అందువల్ల బెటర్ ప్రికాషనరీ మెజర్స్, సేఫ్టీ కర్ణాటక ఐరావత బస్సుల్లో ఉంటాయి. అందుకే వీటికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు తక్కువ, అయినా కానీ ప్రాణ నష్టం దాదాపుగా జరగల అని చెప్తూ ఉన్నారు. ఈ స్టాండర్డ్స్ని స్టడీ చేయడము, టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేయడం లాంటివి చూడాలి కదా. అసలు ఇది SOP, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం అని ఎక్కడన్నా స్పెసిఫిక్గా ఇతమిద్దమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావడం చూసామా? కమ్సే కమ్ అసలు ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఎవరు, ఏమంటున్నారు, ఏంటి అనే విషయం అన్నా బయటికి పొక్కిందా? పొక్కకపోగా అది బెల్ట్ షాప్ మధ్యమా, లైసెన్స్ షాప్ మధ్యమా అనే చర్చలు జరగటము,
ఇంకొందరు పండితులు వచ్చి బెల్ట్ షాపులు అంటే జీవనోపాధి ఇది అంత ప్రమాదం కూడా కాదు అని సర్టిఫికెట్లు ఇవ్వడం చూస్తూ ఉంటే అసలు విషయాన్ని గాలి కొదిలి టాక్టికల్గా రాజకీయం జనం జీవితాలతో ఆలోచనలతో ఎంతలా చెలగాటం ఆడుతోంది అని నాకు అనిపించింది. అందుకోసమే ఇంత డీటెయిల్గా చెప్తున్నాయి ఈ మాట. మరి ఐరావత లాంటి స్టాండర్డ్స్ మన దగ్గర రావాలంటే ఏం చేయాలి? పొలిటికల్ కన్విక్షన్ కావాలి, డెడికేషన్ ఉండాలి. ఏపీ లాంటి రాష్ట్రానికి ఇలాంటి స్టాండర్డ్స్ మరీ ముఖ్యం. ఎందుకంటే మన దగ్గర ఈ రెండు రాష్ట్రాల్లో విశాఖ, హైదరాబాద్ లాంటి సిటీల మధ్య తిరిగేవి స్లీపర్లే. తర్వాత ఏపీ వాళ్ళు చాలామంది చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ సిటీల మధ్య తిరిగేవి కూడా స్లీపర్ బస్సులే. మన ఉపాధికి ఆ సిటీలే ఆధారమైనప్పుడు, మన వాళ్ళు తరచుగా పోయి వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయకూడదు. చాలా చిత్తశుద్ధితో, డెడికేషన్తో, కమిట్మెంట్తో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాలి కదా. మనం ఎప్పుడో విజన్ 2047 పెట్టుకుని అప్పటికి మన టెక్నాలజీ, ఇన్నోవేషన్ వ్యాలీలన్నీ కట్టేస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు మన దగ్గరికి వచ్చి పనిచేస్తారు మన వాళ్ళతో పాటు. ఓకే, కూటమి ప్రభుత్వం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆ టార్గెట్ని అచీవ్ చేస్తాం అనుకుందాం, కరెక్టే. కానీ ఈ 22 ఏళ్ల పీరియడ్లో మన వాళ్ళ ప్రాణాలకి, మన జీవితాలకి సేఫ్టీ ఉండాలి అంటే బస్సుల విషయంలో కీలకంగా, క్రిటికల్గా కనిపిస్తున్న సేఫ్టీ మెజర్స్ మీద దృష్టి పెట్టి ఇది మా SOP, ఇలాంటి చర్యలు తీసుకున్నాం అని ఇప్పటికన్నా చెప్పగలిగితే ప్రజలకి కాస్త భరోసా ఉంటుంది, ప్రైవేట్ ట్రావెల్స్కి చెక్ ఉంటుంది. ఐరావత కాకపోతే ఇక్కడ ఇంకో పేరు ఏదైనా పెట్టుకుందాం. ఐరావత లాంటి మోడల్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలమో ఆలోచిద్దాం. ఎప్పటికన్నా పాసిబుల్ కాదంటారా? ఇది ఎంతసేపు రాజకీయాలైనా